నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, తెలంగాణ యూత్ ఫోరం పేరిట ఒక లేఖనైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ రాశారు. ప్రొఫెసర్ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారికి అమరావతిలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అయితే వారు కోరటం జరిగింది ఏపీ ముఖ్యమంత్రిని. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డు మైత్రివనంలో అంత పెద్ద భారీ విగ్రహాన్ని పెట్టడం, తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదంతా ఒక తేనె తుట్టిని కదిలించినట్టు అయింది. ఒక సెన్సిటివ్, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒక సెన్సిటివ్ వాతావరణాన్ని ఆయన వ్యాఖ్యలు కొంత ఇబ్బంది పెట్టాయా? దీని మీద ఏమంటారు? అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక పరమార్థము, ఒక అర్థము రెండు ఉన్నాయి. అర్థం ఏంటో చెప్పుకున్నాడు ఆయన. అర్థం ఏంటంటే ఎన్టీ రామారావు గారిని మనం ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చూడాలి అన్నాడు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు ఉండరు. ఎన్టీ రామారావు గారిని అక్కడ పెట్టడం వెనకాల ప్రోగ్రాము, పెడతానని చెప్పడం వెనకాల ప్రోగ్రాము చాలా స్పష్టం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతపు కమ్మ ఓటు బ్యాంకుతో పాటు ఆంధ్ర ఓటు బ్యాంకును కూడా తమ వైపు లాక్కోవడం, అలాగే సినిమా పరిశ్రమ మీద ఇప్పటికీ కమ్మవారి జెండానే ఎగురుతోంది కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచటం, జూబ్లీ నియోజకవర్గం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓట్ బ్యాంక్ అక్కడి నుంచి మొదలై ఫిలిం నగర్ వరకు నడుస్తుంది. ఆ ప్రాంతం అంతా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సైకలాజికల్ గా ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ రకరకాలుగా ఉంది. అందుకని దాన్ని వాడుకోవటం అనేది అర్థం. పరమార్థం ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లేడు. ఆయన చెప్పినట్టే ఆయన పార్టీ, ఇప్పుడు ఆయన్ని ఓన్ చేసుకుంటున్నటువంటి పార్టీ కూటమిలో క్రియాశీలకంగా ఉంది. ఏ కూటమి? బీజేపీ కూటమి. బీజేపీ ఇక్కడ త్వరలో అధికారంలోకి రాబోతోంది అనే హింట్ ఇచ్చేళ్ళాడు మన ప్రధానమంత్రి గారు. ఆయన చాలా ఓపెన్ గా నేను వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాషాయ ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించాలి అనుకుంటున్నాను, వెస్ట్ బెంగాల్ లాగా అని చెప్పాడు. సో ఆ ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే దానికి కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు మొన్న. రేవంత్ రెడ్డి గారే ఇటువైపుకి వచ్చి మా ప్రభుత్వాన్ని కూడా ఆయనే నడిపిస్తాడు అన్నట్టుగా మీరు మాతో నడవండి అని ఆయన చిలుపుగా అడగటము, ఈయన నవ్వటము, మీరు చాలా సమర్థులు, మీరు అద్భుతమైన వ్యక్తి అని వారు వీరిని పొగుడుట, వీరు వారిని పొగుడుట, ఇవన్నీ జరిగినాయి. దాని నుంచి ప్రస్తుతం ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం వెనకాల ఈయన కూటమిలోకి సర్దుబాటు, అక్కడ కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక సయోధ్యతో వెళ్ళటం కోసం ఇక్కడ ఎన్టీ రామారావు గారిని ప్రతిపాదించారు, ఎన్టీ రామారావు గారిని పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర ఇంటిగ్రిటీ, మరి ఇక్కడ ఒక గొడవ ఉంది. మీరు ఆంధ్ర ప్రాంతపు విగ్రహాలు బాగానే పెడుతున్నారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టారు, ఇది బాగానే ఉంది. కానీ తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఎందుకు పెట్టడం లేదు? నారాయణ రెడ్డి విగ్రహం పెట్టొచ్చు కదా, పైడి జయరాజు విగ్రహం పెట్టొచ్చు కదా, ఆయన ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టొచ్చు కదా, ఈ విగ్రహాలు ఎందుకు పెట్టరు? గద్దర్ విగ్రహం ఎందుకు పెట్టరు? ఒకవైపు ఆయన అందశ్రీ గారి సమాజుల దగ్గర పరిస్థితి బాగాలేదు, అక్కడికి వెళ్ళారు ఈరోజు జర్నలిస్టులు. అక్కడేమో గందరగోళంగా ఉంది. ఆ గందరగోళంగా ఉంది, ఇక్కడేమో మీరు మైత్రివనం దగ్గర విగ్రహాలు పెడతారు కానీ అది పట్టించుకోరు. అందశ్రీ విగ్రహం పెట్టుండొచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? కాబట్టి మీరు పెడుతున్నారు సరే, మరి వారు పెడతారా? ఇంకొక ప్రశ్న ముందుకు వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా సేవలు చేశాడు కాబట్టి ఆయన విగ్రహాలు ఎక్కడైనా ఉండొచ్చు అంటున్నారు. బానే ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా పనిచేశారు కదా, చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, వీళ్ళందరూ. మరి వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉన్నాయా? విజయవాడలో చెన్నారెడ్డి గారి విగ్రహం ఎక్కడైనా ఉందా? అమరావతిలో ఉందా? కనీసం పివి నరసింహారావు గారి విగ్రహాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడో ఓ చోట ఉందని మాత్రం సమాధానం వచ్చింది ఆ మధ్య. మరి అది ఎలా పెట్టారు ఏమిటి అనేది చూడాలి. కానీ లేవనేదే ప్రధానమైన సమాధానం. ఒకవేళ ఒక దగ్గర ఉండి ఉండవచ్చేమో ఒకరిది, ఐదర్ పివిఆర్ అంజయ్యది ఏదో ఉంది అన్నట్టుగా విన్నాను నేను ఎప్పుడు. ఒకటి మాత్రమే, మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా లేదు. కానీ వీళ్ళ విగ్రహాలు ఇక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారి విగ్రహాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి, చాలా గణనీయమైనటువంటి సంఖ్యలోనే ఉన్నాయి. వీటిని చూసినప్పుడల్లా
ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అవుతుంది. మరి మీరు అక్కడ పెట్టడానికి మీకు అభ్యంతరం ఏంటి? ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యుల వారి విగ్రహం పెట్టుండొచ్చు కదా అమీర్పేటలో. ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెట్టాలి? ఆయన రజాకారులు ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇక్కడ తెలంగాణ సమాజం కోసం ఆయన విగ్రహం పెట్టచ్చు. లేదు సినిమా పరిశ్రమే అనుకుంటే పైడి జయరాజు విగ్రహం పెట్టుండొచ్చు. వాళ్ళందరూ గుర్తురానప్పుడు మరి పోనీ మనం అడిగితే వాళ్ళు ఏమైనా పెడతారు ఆంధ్ర వాళ్ళు అని టెస్ట్ చేయడానికి లెటర్ పంపించారు. ఇప్పుడు ఆ లెటర్ మీద స్పందించి అక్కడ గద్దర్ విగ్రహం ఆ మధ్య వెన్నెల గారు వెళ్ళి అడిగింది. ఆంధ్ర ప్రాంతంలో కూడా మా తండ్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో గద్దర్ విగ్రహం పెట్టాలని ఆవిడ వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రి గారికే విజ్ఞాపన ఇచ్చి వచ్చారు. దాని మీద ఏం చర్యలు ఉన్నాయో ఇప్పటివరకు తెలియదు. వీళ్ళు కూడా ఇప్పుడు జయశంకర్ గారి విగ్రహం పెట్టమని అడిగారు. ఇక్కడ రామారావు విగ్రహాలు పెడుతున్నప్పుడు అక్కడ జయశంకర్ విగ్రహం పెట్టమని అడగటంలో ఏ తప్పు లేదు. వాళ్ళు పెడితే విజ్ఞతే. అంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఇప్పుడు అక్కడ సెంటిమెంట్ రైజ్ అవుతుంది అనుకుంటే పెట్టడం, అది గనక ఆ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ నెగిటివ్గా మారుతుంది. మీ రామారావుని తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టుకోండి అంటారు. కాబట్టి ఒక చిన్న డోలాయమాన స్థితి. ఇప్పుడు ఆయన పబ్లిక్ మూడ్ని చేంజ్ చేస్తాడు తనకు అనుకూలంగా. చేంజ్ చేసి పెడదాం ఒక విగ్రహం, ఏం కాదు, అమరావతి తాడేపల్లి నుంచి వెళ్ళే రూట్లో ఎక్కడో చోట ఓ జయశంకర్ విగ్రహం పెట్టేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు, నథింగ్ విల్ హ్యాపెన్, నేను చూసుకుంటాను. కొంచెం అవతల రోడ్లో ఎక్కడైనా జగ్గైపేట ఏరియాలో గద్దర్ని కూడా పెట్టండి, ఏం కాదు. అలాంటి ప్రపోజల్ వచ్చే అవకాశం ఉందంటారా ఏపీ ప్రభుత్వం నుంచి? కానీ చంద్రబాబు నాయుడు గొడవను పెంచుకోవటం కన్నా కూడా తనకు అనుకూలంగా మలుచుకోవటం మీద ఎక్కువ శ్రద్ధ పెడతాడు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. కానీ చూడాలి, అదొక టెస్టే. ఆయన పబ్లిక్ మూడ్ని కొంత చేంజ్ చేసి ఈ మార్గంలో ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది.